జనరల్గా మనము ఈ అన్నోన్ గన్మెన్ అంటాం, మిస్టరీ మెన్. ఇప్పుడు కొత్తగా దురందర్స్ అని చెప్తున్నాం. సో ఇప్పుడు ఈ దురందర్ అన్నప్పుడు మనము చిత్రము యొక్క టైటిల్ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. యాక్చువల్గా దురందర్ అంటే ఎక్స్పర్ట్ అని అర్థం అండి, ఒక మాస్టర్ మైండ్. ఇప్పుడు అజిత్ దోవెల్ గారు అంటే స్పయింగ్లో ఆయన ఒక దురందర్, ఒక ఎక్స్పర్ట్ అన్నమాట. సో అలా చూడాలి. సో ఇవాళ వార్తలు ఏమిటి అంటే ఇదంతా కూడా అంటే ఇప్పటి వరకు ఓపెన్గా మనం మాట్లాడుతున్నాం. మన రా ఏజెంట్లే ఒక నెట్వర్క్ను ఏర్పాటు చేసుకొని దుబాయ్లో ఒక ఆఫీసు పెట్టుకొని ఇవి చేస్తున్నారు అని చెప్పి మనము, ఎందుకంటే మీరు ప్రాపగాండా ఏ స్థాయిలో చెయ్యాలి అంటే ఇందులోనే మనం ఎప్పుడు కూడా వెనక ఉంటాం, అంటే వెనుకంచ వేస్తామని అందరూ మాట్లాడతారు. పెద్ద పెద్ద పనులు చేస్తారు కానీ అది ఎలా చెప్పుకోవడమో తెలియదు, పబ్లిసిటీ ఉండదు. భారత్ యొక్క ఒక మైనస్ ఇదే. ఎందుకంటే ఇవాళ మీరు శాస్త్రాలు అని మాట్లాడారు అనుకోండి, మీకు ఒక న్యూటన్ అనండి, ఐన్స్టీన్ అనండి, ఇంకా పెద్ద పెద్దవాళ్ళు. సో ఇప్పుడు వీళ్ళ శాస్త్రాలనంతా మీరు చూశారనుకోండి, మీకు పునాదులు ఎక్కడ? భారత్లోనే కదా. మన గురువులు చెప్పిన విషయాలనే వీళ్ళు మార్చి చెప్పి ప్రపంచ స్థాయిలో వీళ్ళు జీనియస్లు అని పేర్లు తెచ్చుకుంటారు. ఎందుకు? మన గురువులు బయట కూడా చెప్పరు, వాళ్ళ పేర్లు కూడా బయట చెప్పరు. సో ఇప్పుడు పరిస్థితి ఎలా మారిపోయింది అంటే ఈ అన్నోన్ గన్మెన్, సో వీళ్ళ యొక్క ఈ నెట్వర్క్ అనేది పూర్తిగా భారత్ నుంచే, అంటే భారత్ యొక్క ప్లాన్ బట్టే ఇది జరుగుతుంది ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఎలాగండి సడన్గా ఈ మార్పు ఎలా వచ్చింది అంటే చిన్న ఇండికేషన్ అండి. ఇప్పుడు అహ్మద్ సజాద్ అని ఒక తీవ్రవాది, అలాగే సల్మాన్ ఆజాద్ అని ఇంకొకడు, ఇక మూడవ వాడు మహమ్మద్ ఫారూక్. సో వీళ్ళందరూ విత్ ఇన్ ద వీక్స్ వరుసగా మరణించడం. మీకు ఈ మోడస్ ఆపరేండి అంటాం చూసారా, ఎన్నో రకాలుగా ఈ అన్నోన్ గన్మెన్ చేస్తున్నారు కదా. ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఇలా వరుసగా వీళ్ళని ఒకప్పుడు అనుకోండి నెలకు ఒక్కడు లేదా 2 నెలలకి ఒక్కడు ఇలా ఉండేది. కానీ ఏప్రిల్ నెలలో మాత్రమే ఇంతెంతమంది. సో ఇంతంతమంది మరణించడం ఎక్కడా? మీకు పాకిస్తాన్లో పీఓకే, ఇప్పుడు మసూద్ అజాద్ అంటామండి, వాడు ఒక మసీదులో నివసించేవాడు, 10 మంది ఫ్యామిలీ మెంబర్స్. సో 10 మందిని కూడా మనం ఆపరేషన్ సింధూర్లో వేసేసాం. డైరెక్ట్గా మసీదు మీదే మనం దాడులు చేసి లోపల ఉండే వాడి కుటుంబ సభ్యులను అందరినీ లేపేశాం. మరి వీడు ఇప్పుడు ప్రాణాలతో ఉన్నాడా లేడా? నోబడీ నోస్. ఎక్కడా కనిపించడం లేదండి. ఎటు నుంచి అటు పారిపోతున్నారు వీళ్ళందరూ. అలాంటి పరిస్థితుల్లో మీకు ఈ కరుడు గట్టిన తీవ్రవాదులు, వీళ్ళే మామూలు వాళ్ళు కాదండి. జైషీ మహమ్మద్ అలాగే లష్కర్ ఇ తైబాలు టాప్ కమాండర్స్. సో వాళ్ళని ఎంచుకోవడము, వాళ్ళని వేసేయడం. మీరు గమనించారనుకోండి, ఒక బైకు, 2 గన్మెన్ వస్తారు, పాయింట్ బ్లాంక్లో వీళ్ళని షూట్ చేసేసి వీళ్ళు వెళ్ళిపోతారు. లేదా ఇప్పుడు మహమ్మద్ ఫారూక్, వీడికి ఏం జరిగింది? వీడి ఇంటి నుంచి బయటికి వచ్చాడు, సడన్గా ఒక కారు వచ్చింది, వీడిని గుద్దింది, అటు నుంచి అటే, అంటే హిట్ అండ్ రన్ కేసు లాగా. మీకు ఎటువంటి ఆధారాలు లేవు, ఈ కారు ఎటు నుంచి ఎటు వెళ్ళిందో నోబడీ నోస్. ఇంకొకటి, ఎక్కడో ఏదో ఒక యాక్సిడెంట్ అవుతుంది, వీడిని తీసుకువెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు, ఆ హాస్పిటల్లోనే ఎవరో వేసేస్తారు. ఇలాగా సెవెరల్ మెథడ్స్ అండి, ఎన్నో రకాలుగా ఈ తీవ్రవాదులను లేపేయడం. ఇప్పుడు ఏప్రిల్ అన్నప్పుడు ఏంటి? పహల్గామ్ దాడులు. సో ఈ ప్రతీకారం ఎలా ఉండాలి అంటే దీని వెనుక ఎవడెవడున్నాడో, ఏ తీవ్రవాద సంస్థ ఉందో దాని యొక్క ముఖ్యమైన కమాండర్స్ని వాళ్ళ ఇంటి వద్దకే వెళ్ళి లేపేయడము. గుస్కే మారేంగే. మీ హోంమంత్రి అదే మాట్లాడుతున్నారు, ఉత్తరప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్ అదే, మీ ప్రధానమంత్రి కూడా ఇదే చెప్తున్నారు. ఇవాళ అదే జరుగుతుంది. ఇంటి నుంచి బయటికి వచ్చిన వాడు ఒక 10 అడుగులు అటు వేస్తే ఎవరో వస్తున్నారు, వాడిని లేపేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇది ఏ లెవెల్లో ఉంది అంటే కరాచీలో వైట్ హౌస్ అంటారండి, మీకు క్లిఫ్టన్ ఏరియా అంటారు, పాష్ ఏరియా. ఇక్కడ ఎవరుంటారు? దావూద్ ఇబ్రహీం, అంటే పాకిస్తాన్ యొక్క సెక్యూరిటీ ఫోర్సెస్ ఇతనికి ప్రొటెక్షన్ ఇస్తారండి. అంటే అది డిఫెన్స్ కాలనీ,
అక్కడ అంటే 2-3 ఇల్లులు ఉంటాయి. ఇందులో ఈ క్లిఫ్టన్ దగ్గర వైట్ హౌస్ అంటే వాడు చెప్తున్నాడు, వైట్ హౌస్ అన్న పేరు ఎందుకు పెట్టామంటే అమెరికాతో మాకు సత్సంబంధాలు ఉన్నాయి, సిఐఏ మాకు హెల్ప్ చేస్తుంది, పాకిస్తాన్ యొక్క సెక్యూరిటీ వాళ్లకు సిఐఏ వాళ్ళు ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు. సో ఇవాళ వార్తలు ఏమిటి అంటే కరాచీలో ఈ పాష్ ఇల్లులు ఎక్కడెక్కడ ఉన్నాయో అందులో నివసించే, ఇందులో దావూద్ ఇబ్రహీం ఉండొచ్చు, వాడి పెళ్ళాం పిల్లలు ఉండొచ్చు, వాడి తమ్ముడు అనండి, లేదా మీకు కజిన్స్ ఎవడైనా సరే అందరం మాయమండి. అంటే మన దురందర్స్కి భయపడి వీళ్ళు ఎటెటో పారిపోతున్నారు. 2018లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో మనం ఒక ఒప్పందం, సెక్యూరిటీ ఒప్పందం, దీని ప్రకారం మనం ఏం చెప్పామంటే ఈ డి కంపెనీ అనబడే ఈ తీవ్రవాద సంస్థ దుబాయ్, అబుదాబి ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నారు, సమస్యే లేదు, వీళ్ళని విడిచిపెట్టకూడదు. మాకేంటి సంబంధం అంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో నువ్వు ఇరుక్కుంటావు, తీవ్రవాదులకు ఆశ్రయం ఇచ్చావు, వాళ్లకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తున్నావు, కాబట్టి నువ్వు ఇరుక్కుపోతావని చెప్పడంతో వాడు భయపడి మనతో ఈ ఒప్పందము వేసుకున్నాడు. వేసుకున్న తరువాత తీవ్రవాద వేట అనేది మొదలైంది. సో దుబాయ్, అబుదాబి అంతా కూడా మీకు పోలీసులు గాలించి వీళ్ళని పట్టుకున్నారు. ఇప్పుడు దావూద్ ఇబ్రహీం మళ్ళీ పాకిస్తాన్కి వచ్చేసాడు. వచ్చిన వాడిని ఎలా పట్టుకోవడం కాదు, ఎలా వేసేయాలి. ఎందుకంటే ఒక 10,000 కోట్ల మాదక ద్రవ్యాల వ్యాపారం జరుగుతుందండి పాకిస్తాన్లో. కరాచీ నుంచి ఈ గ్వాదార్ పోర్ట్ అనండి, భారత్లో గుజరాత్, ముంబై, ఇక్కడికి మాదక ద్రవ్యాలు వస్తాయి, స్మగ్లింగ్ అవుతాయి. సో దీన్ని మనం ఆపాలి. కాబట్టి మనం ఏం చేసాము, ఈ అన్నోన్ గన్మ్యాన్ని యాక్టివేట్ చేసాం. సో ఒక్కొక్కరిని వేసుకుంటూ వస్తున్నారు. ఫైనల్ టార్గెట్ ఎవరు, దావూద్ ఇబ్రహీం. వీడిని వేసేస్తే క్లోజ్ అండి. పాకిస్తాన్లో ఈ స్మగ్లింగ్ అనబడే వ్యవహారము పూర్తిగా ఆగిపోతుంది. ఆగడము కాదు, మీకు ఆ దేశంలో ఇలాంటి ఒక ప్రక్రియ జరగదు. సో అక్కడ దాకా మనం రావాలి. కాబట్టి మనం దురందర్స్ని యాక్టివేట్ చేసాం. మరి ఇప్పుడు వీళ్ళు ఏమయ్యారు, పాకిస్తాన్ కరాచీ నుంచి దుబాయ్ పారిపోయిన వాళ్ళు మళ్ళీ దుబాయ్లో వేట మొదలవ్వడంతో నేరుగా టర్కీకి వెళ్ళిపోయారు. సో టర్కీలో దావూద్ ఇబ్రహీం యొక్క అతి క్లోజ్ ఎయిడ్ అనమాట. వీడు ఏదో ఒక పాస్పోర్ట్లో టర్కీ వెళ్ళిన వాడు 1.5 ఇయర్ అండి, మీరు నమ్మరు, 1.5 ఇయర్ ఇంటి నుంచి బయటికే రాలేదండి. ఏమున్నా ఇంటి లోపలే. ఫైనల్గా ఎలా దొరికిపోయాడు, ఒక కొరియర్ వచ్చింది. కొరియర్ తీసుకోవడానికి వీడు వచ్చాడు. నాకు కొరియర్ ఏంటి, నా అడ్రస్ ఎవరికి తెలియదు కదా, సరే ఏమైనా డ్రగ్స్ ఉంటాయేమో అని వెళ్ళాడు, తీసుకున్నాడు. వితిన్ అవర్స్ టర్కీ వాళ్ళు చూడండి, అది కూడా ఒక తీవ్రవాద దేశము, కానీ ఇవాళ వీళ్ళ భయం ఏంటి, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. అమెరికా వాడు కూడా వీళ్ళని కాపాడలేడు. ఎందుకు, ఫ్రాన్స్ కూడా అమెరికాకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. వీళ్ళందరినీ కాపాడేది సిఐఏనే కదండి, వాళ్లే కదా డ్రగ్ మాఫియాలో లీడర్స్, వాళ్ళ నెట్వర్క్లోనే వీళ్ళందరూ ఉంటారు. కాబట్టి ఇవాళ సిఐఏ కూడా ఏమీ చెయ్యలేక ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో దొరికిపోతామని చెప్పి టర్కీ వాడు వీడిని రెడ్ హ్యాండెడ్గా పట్టి మొన్న భారత్కు అప్పచెప్పాడు. సో ఇప్పుడు వీడిని పట్టుకున్న తరువాత ఈ డ్రగ్ నెట్వర్క్ ఎక్కడెక్కడ ఉంది, ఎవరెవరు ఉన్నారు, దావూద్ ఇబ్రహీం ప్రాణాలతోనే ఉన్నాడా లేదా వాడు చచ్చిపోయాడా, ఈ వివరాలనంతా మనం లాగుతున్నాము. మొత్తానికి ఇది పూర్తిగా భారత్ యొక్క రా ఏజెంట్స్ కలిసిమెలిసి చేస్తున్న ఒక వేట, ఒక హంటింగ్. పర్ఫెక్ట్గా దీన్ని వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. ఏప్రిల్ నెలలో ఇన్ని చేయడానికి కారణము పహల్గామ్ దాడుల యొక్క రివెంజ్ అని చెప్పి యావత్ వెస్టర్న్ మీడియా మాట్లాడుతుంది. మరి అన్నోన్ గన్మెన్ అనేవాళ్ళు భారతీయులేనా, మీకేమనిపిస్తుంది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.